నమస్తే. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆయన 6 సార్లు ఎమ్మెల్యేగా, 4 సార్లు ఎంపీగా విజయం సాధించారు. అన్ని సార్లు పోటీ ఎలా చేశారు? ఎలా విజయం సాధించారు? ఆయన చరిత్ర ఏమిటి? వీడియోను చివరి వరకు చూడండి. లైక్ చేయండి. ఆయన పూర్తి పేరు ఎదురూరి సంధింటి రాజశేఖర రెడ్డి. ఆయన 1949 జూలై 8న కడప జిల్లాలోని జమ్మలమడుగు గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి పేరు రాజారెడ్డి, తల్లి పేరు జయమ్మ. రాజారెడ్డి గారు ఒక పారిశ్రామికవేత్త. వైఎస్ కుటుంబం గురించి తెలుసుకోవాలంటే వైఎస్ రాజారెడ్డికి ముందు, వైఎస్ రాజారెడ్డికి తరువాత అన్నట్టుగా ఆయన పేరు పొందారు. వైఎస్ రాజారెడ్డి గారు అనేక రంగాలలో పారిశ్రామికంగా ఎదిగి మంచి ఆస్తిపాస్తులను సంపాదించారు. డబ్బుతో పాటు ఆయన రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపును పొందారు. ఆయనకు 6 సంతానంలో వైఎస్ రాజశేఖర రెడ్డి రెండో వారు. రాజశేఖర రెడ్డి గారు కర్ణాటక రాష్ట్రంలోని బళ్ళారి పట్టణంలో సెయింట్ జోసెఫ్ పాఠశాలలో చదువుకున్నారు. విజయవాడలోని లయోలా కాలేజీలో ఇంటర్ చదువుకున్నారు. ఆయన గుల్బర్గా యూనివర్సిటీలో 1972లో ఎంబీబీఎస్ చేశారు. అలాగే ఎస్వి యూనివర్సిటీలో తిరుపతిలో పీజీ పూర్తి చేశారు. ఆయనకు చిన్ననాటి నుంచే నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. ఎంబీబీఎస్ చదివే రోజులలో, పీజీ చదివే రోజులలో కూడా ఆయన స్టూడెంట్ యూనియన్ లీడర్గా విధులు నిర్వహించారు. ఆయన చదివిన చదువుకు ప్రైవేట్ హాస్పిటల్ స్థాపించి లక్షలు సంపాదించే అవకాశం ఉన్నా కూడా పుట్టిన ప్రాంతానికి ఏమైనా చేయాలని చెప్పి జమ్మలమడుగులోని సిఐసిఐ ఆసుపత్రిలో కొన్ని రోజులు వైద్యం చేశారు. పులివెందులలో వైఎస్ రాజారెడ్డి గారు స్థాపించిన ఆసుపత్రిలో ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉచిత వైద్యం చేశారు. అలా పేదలకు, గ్రామీణ ప్రాంతాల వారికి పులివెందుల నియోజకవర్గంలో అందరికీ దగ్గర అవుతూ వచ్చారు. అలా చేస్తూనే ఒకవైపు కాంగ్రెస్ పార్టీలో చేరి చురుకుగా పాల్గొనేవారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్త 1975వ సంవత్సరంలో యూత్ కాంగ్రెస్ సెక్రటరీగా నియమించారు. అప్పట్లో చంద్రగిరిలో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీలో చురుకైన నాయకుడుగా ఉండేవారు. ఆ క్రమంలో 1978లో ఎలక్షన్లు వచ్చాయి. ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం లభించింది. అయితే అక్కడ చంద్రగిరిలో చంద్రబాబు నాయుడు గారు కూడా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ గెలుపొందారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పులివెందులలో మంచి మెజారిటీతో గెలుపొందడం జరిగింది. అత్యధిక స్థానాలు గెలుపొంది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చురుకుదనం చూసి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆయనకు 1980 సంవత్సరంలోనే మంత్రి పదవి ఇచ్చింది. విద్య, వైద్యం, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఆయన పనిచేశారు. యువతకు ప్రాధాన్యం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ గారితో పాటు చంద్రబాబు గారికి కూడా మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు కారణంగా రాష్ట్ర ముఖ్యమంత్రులు 3 మారారు. అయినా కూడా వైఎస్ఆర్ గారిని మంత్రి పదవి నుంచి కదిలించలేకపోయారు. అంటే అర్థం చేసుకోవచ్చు ఆయన ఎంతటి బలమైన నాయకుడో. ఏ పని మీదైనా తన దగ్గరికి వచ్చిన వారిని ఆయనకు చేతనైన సహాయం చేసి ప్రజలలో మంచి గుర్తింపు, గౌరవం పొందారు. అది కొత్త వారైనా కావచ్చు, పాతవారైనా కావచ్చు, దూరపు వారైనా కావచ్చు, దగ్గరి వారైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆయన పని చేసి పెట్టేవారు. ఆంధ్ర రాష్ట్రం పుట్టినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఎదురులేని పార్టీగా నిలిచింది. అయితే 1982వ సంవత్సరం సీనియర్ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ఎన్టీ రామారావు గారికి అభిమాన గలం ఎక్కువగా ఉండేది. చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఆయన చిత్రాలు చూసి ఆయనకు అభిమానులు ఎన్టీ రామారావు గారికి చాలా మంది ఉండేవారు. ఈ క్రమంలో 1983వ సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఎన్టీఆర్ ప్రభంజనంతో 294 స్థానాలకు గాను 201 స్థానాలను టీడీపీ విజయం సాధించింది. ఈ ప్రభంజనంలో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండవసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆయనను గుర్తించిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆయనకు ప్రతిపక్ష నాయకుడి హోదాను పిసిసి ప్రెసిడెంట్ ను చేసింది. అంటే కాంగ్రెస్ పార్టీ కీలక బాధ్యతలను రాష్ట్రంలో ఆయనకు అప్పచెప్పింది. అయితే 1985వ సంవత్సరంలో, అంటే ఎన్నికలు జరిగిన 2 ఏళ్లకే ఎన్టీఆర్ విదేశాలకు వెళ్ళినప్పుడు ఆయన స్థానంలో ముఖ్యమంత్రి పీఠం మరొకరు అధిష్ఠించి ఉన్నారు. విదేశాల నుంచి తిరిగి వచ్చిన ఎన్టీ రామారావు గారు షాక్ కు గురై మళ్ళీ
అసెంబ్లీలో బలం నిరూపించుకొని ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించారు. అయితే కొన్నాళ్లకే అసెంబ్లీని రద్దు చేసి 1985 సంవత్సరంలో మళ్ళీ తిరిగి ఎన్నికలకు వెళ్లారు. ఆ అసెంబ్లీ ఎన్నికలలో కూడా టీడీపీ 202 స్థానాలను సాధించింది. అయితే ఎన్టీఆర్ హవాను ఎదుర్కొని మూడవసారి ఎమ్మెల్యేగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మంచి మెజారిటీతో గెలుపొందారు. వరుసగా 3 సార్లు గెలుపొంది హ్యాట్రిక్ కొట్టారు. అలా 1989లో మరోమారు పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అయితే అప్పుడు వైఎస్ఆర్ గారు కడప లోక్సభ స్థానానికి పోటీ చేసి అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. ఆయన సొంత నియోజకవర్గం పులివెందులలో తమ్ముడు వైఎస్ వివేకానంద రెడ్డిని అసెంబ్లీకి పోటీ చేయించి గెలిపించుకున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో అత్యధిక స్థానాలు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ కావడము, రాష్ట్రంలో అగ్రనేతలు ఎక్కువగా ఉండడము, ముఖ్యమంత్రి స్థానం కొరకు నేనంటే నేనని పోటీ పడేవారు. ఈ క్రమంలో ఆ టర్ములో 3 ముఖ్యమంత్రులు మారారు. అయితే ఆ టర్ములో వైఎస్ఆర్ గారు మొదటిసారి లోక్సభకు వెళ్ళినప్పుడు అక్కడ జనతాదళ్ పార్టీ అధికారం చేపట్టింది. కూటమితో అధికారం చేపట్టిన జనతాదళ్ పార్టీ 19 నెలలకే అధికారం కోల్పోయింది. ఈ క్రమంలో 19 నెలలకే 1991లో లోక్సభ ఎన్నికలు మరలా రావడం జరిగింది. అప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారు రెండవసారి లోక్సభకు పోటీ చేసి మంచి మెజారిటీతో గెలుపొందారు. అయితే ఈసారి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అయ్యారు. తరువాత 1994లో మరలా రాష్ట్రంలో ఎన్నికలు వచ్చాయి. అయితే ఈ ఎన్నికలలో టీడీపీ విజయం సాధించింది. 294 స్థానాలకు గాను 216 స్థానాలను అయితే కాంగ్రెస్ పార్టీ కేవలం 26 స్థానాలకే పరిమితమైంది. అప్పుడు కూడా పులివెందుల నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన తమ్ముడినే మరలా 96లో జరిగిన లోక్సభ ఎన్నికలలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కడప నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఎన్టీఆర్ ఎఫెక్ట్ రాష్ట్రమంతా ఉన్న వైఎస్ఆర్ గారిని మాత్రం కదిలించలేకపోయింది. గమనించాల్సిన విషయం ఏమిటంటే ఆయన రాజశేఖర రెడ్డి గారు పోటీ చేసిన ప్రతిసారి గెలుస్తూనే వస్తున్నారు. కానీ కేంద్రంలో యునైటెడ్ ఫ్రంట్ అధికారంలోకి వచ్చింది. పొత్తులతో అధికారం చేపట్టినందువలన కొన్నాళ్లకే అధికారం కోల్పోయింది. 1998లో మళ్ళీ ఎన్నికలు వచ్చాయి. అప్పుడు 4వసారి లోక్సభకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కడప నుంచి పోటీ చేసి భారీ మెజారిటీతో గెలుపొందారు. అయితే రాష్ట్రంలో 1999లో ఎన్నికలు రావడంతో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎంపీగా ఉంటూనే పులివెందుల స్థానానికి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. ఈ సమయంలో కాంగ్రెస్ లోని పెద్దలు కొంతమంది లోక్సభకు వెళ్లారు, కొంతమంది మరణించారు. రాష్ట్రంలో టీడీపీ అధికారం చేపట్టడంతో వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష బాధ్యతలు అప్పజెప్పింది. చంద్రబాబు నాయుడు గారు టీడీపీ నుంచి ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించారు. ముందు స్నేహితులుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఒకరు, ప్రతిపక్ష నేతగా ఒకరు. ఇది 1999లో. ఒక సంవత్సరం ముందు అంటే 1988లో ఏం జరిగిందంటే వైఎస్ రాజారెడ్డి గారిని 1998లో వైఎస్ రాజారెడ్డి గారు జీపులో వెళ్తుంటే బాంబులు వేసి ప్రత్యర్థులు హత్య చేశారు. తండ్రి మరణం వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి కొండంత బలాన్ని దూరం చేసిందని మనం చెప్పుకోవచ్చు. 99 ఎన్నికల తర్వాత ప్రతిపక్ష హోదాగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉంటూనే గ్రూప్ రాజకీయాలకు పక్కన పెట్టి ఒక బలమైన నాయకునిగా ఎదిగారు. ఈ క్రమంలో ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ప్రజా ప్రస్థానం పాదయాత్రను చేయడం జరిగింది. ఆయన జీవితంలో అత్యంత కీలకమైనదిగా ఆ పాదయాత్ర చెప్పవచ్చు. 2003 ఏప్రిల్లో రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు 1467 కిలోమీటర్ల పాదయాత్రను చేశారు. పాదయాత్రలో ప్రజలందరితో మమేకమయ్యారు. వారి బాధలు, వారి సమస్యలు, రైతుల సమస్యలు, ఇలా అనేక సమస్యలు తెలుసుకున్నారు. ఈ క్రమంలో 2004లో ఎన్నికలు రానే వచ్చాయి. అప్పుడు మొదలైంది వైఎస్ఆర్ ప్రభంజనం. 294 స్థానాలకు గాను 226 స్థానాలను గెలిపించిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డిదే అని చెప్పవచ్చు. అయితే కూటమితో కాంగ్రెస్ ప్రభుత్వం పోటీ చేయడం జరిగింది. అయినా కూడా 185 స్థానాలు కాంగ్రెస్ పార్టీవే. రాష్ట్రంలో లోక్సభ స్థానాలు 42 స్థానాలు ఉండగా 36 స్థానాలలో కాంగ్రెస్ కూటమి విజయం సాధించింది. ఈ ఘనత అంతా వైఎస్ రాజశేఖర రెడ్డి గారిదే అని చెప్పవచ్చు. ఇది గుర్తించిన కేంద్రం అత్యధిక స్థానాలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ద్వారా గెలుపొందడం వలన కేంద్రంలో మంచి గౌరవం, గుర్తింపు ఆయనకు లభించాయి. ఆయనను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా ఆయనను గుర్తించి మొదటిసారి 2004లో ముఖ్యమంత్రిని చేసింది.
2004 మే 14న ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొదటిసారి ప్రమాణ స్వీకారం చేశారు. మొదటి సంతకం రైతులకు ఉచిత కరెంటు ఫైలుపై ఆయన చేశారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అనేక సంక్షేమ పథకాలు ప్రారంభించి అమలు చేశారు. ఆరోగ్యశ్రీ, 108, పావులవడి రుణాలు, అభయహస్తం, ఇందిరమ్మ ఇళ్లు, ₹2కే కిలో బియ్యం, ₹75గానున్న పింఛను ₹200కు పెంచారు. ఫీజు రియంబర్స్మెంట్, జలయజ్ఞం, ఇలా అనేక పథకాలు అమలు చేసి ప్రజల్లో మంచి ఆదరణ, అభిమానం సంపాదించుకున్నారు. పథకాల వలన లబ్ధి పొందిన కోట్లాది మంది ప్రజలు ఆయనకు అభిమానులయ్యారు. మరలాసారి 2009లో అసెంబ్లీ ఎన్నికలు రావడం జరిగింది. ఈ క్రమంలో చిరంజీవి గారు స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ కూడా 3వ అతిపెద్ద పార్టీగా రాష్ట్రంలో పోటీ చేయడం జరిగింది. అయినా వైఎస్ఆర్ ప్రభంజనం ముందు టీడీపీ, ప్రజారాజ్యం నిలవలేకపోయాయి. కాంగ్రెస్ పార్టీ సింగిల్ గా పోటీ చేసి రాష్ట్రంలో అధికార బాధ్యతలు చేపట్టింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పులివెందుల అసెంబ్లీ నుంచి 6వసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. రాష్ట్రంలో 2వసారి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు. 2009 మే 20న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎప్పుడు ప్రజల గురించి ఆలోచించే ఆయన రచ్చబండ పథకం ద్వారా ప్రజలకు మరింత దగ్గర కావాలని అనుకున్నారు. రచ్చబండ కార్యక్రమం ఉద్దేశం ఏమిటంటే, స్వయంగా ముఖ్యమంత్రి గారు రచ్చబండ కార్యక్రమానికి గ్రామాలకు వెళ్లి ప్రజలతో స్వయంగా భాగస్వామ్యమై వారి సమస్యలను తెలుసుకోవడం, ఎక్కడికక్కడే పరిష్కారం చేయడం రచ్చబండ యొక్క ముఖ్య ఉద్దేశం. 2009 సెప్టెంబర్ 2న రచ్చబండ కార్యక్రమానికి ముహూర్తం ఖరారు అయింది. ముఖ్యమంత్రి గారు హాజరు కావడానికి ఏర్పాట్లు జరిగాయి. రాష్ట్రంలోని 3 జిల్లాలలో ముఖ్యమంత్రి గారి కోసం ప్రజలు, అధికారులు అందరూ వేచి చూస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి బయలుదేరిన ఆయన దారి మధ్యలోనే హెలికాప్టర్ ప్రమాదంలో దురదృష్టవశాత్తు మరణించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కోట్లాది మంది అభిమానుల గుండెల్లో ఆయన బాధను మిగిల్చి దురదృష్టవశాత్తు ఆయన దూరమయ్యారు. ఆ హెలికాప్టర్ ప్రమాదం గురించి మనం నెక్స్ట్ వీడియో పార్ట్ 2లో చెబుతాను. నమస్తే. వీడియోను లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.